ఇక్కడ చచ్చిన పంది వీణ్ణి కాపాడ్డానికొచ్చిందా? బలం ఒక వయసు వరకే ఉంటుంది, తెలివి చనిపోయే వరకు ఉంటుంది. బుద్ధి బలంతో కొట్టు. లేరా? నీ భార్య పిల్లలకి ఏం చెప్పాలి నేను? వదండ్రా. భయంగా ఉందన్నా. మనం పందుల్ని చంపిన ఆ పాపాలకు దేవుడే వీణ్ణి పంపించాడన్నా. వదిలేద్దాం. వాడి చావు నా చేతిలోనే రాసిపెట్టుంది. మొత్తం రక్తంతో ఉన్నాడు. త్వరగా రండి, దబ్బుని రండి అందరూ. ఏమేంద్ర తమ్ముడు? అయ్యో అడిగేట పట్టండి, తీసుకురండి. ఏంటప్పా, ఎవరు నువ్వు? నన్ను కాపాడండి. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఈశ్వరమ్మ ఇంటికి వెళ్ళాలి. ఈశ్వరం ఇంటికా? ఈశ్వరమ్మ నేను ఖచ్చితంగా కాపాడుతుంది. గురుదే మనుషులు నన్ను చంపడానికి వస్తున్నారు. నువ్వేం భయపడకు. ఏ డ్రైవర్ బావా, మీ షర్ట్ తీసిరా. అక్క ప్యాంటు కూడా కావాలా? ఎప్పుడు రెడీ ఉంటావు. ఏం భయపడక అబ్బాయి, నీకు మేము
మంచి జరుగుద్ది. సంతోషంగా ఉండు. ఇటు వెళితే ఈశ్వరం ఇల్లు వచ్చేస్తుంది. థ్యాంక్స్ అండి. పంతులు గారు పూజ ప్రారంభించండి. అమ్మ ఇంకో 10 సెకండ్లో మంచి ముహూర్తం ఉంది. సార్ ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? గురుదేవ్ సార్. గురుదేవిని చంపిన ఆ చిన్న అబ్బాయి నువ్వేనా? అమ్మా హారతి ఇవ్వండి అమ్మా. ఆ అమ్మకి హారతి ఇవ్వడానికి ముందు ఈ అమ్మ మనసు శాంతిపరిచిన ఈ బిడ్డకి మంగళహారతి పట్టించాలి. అమ్మ హారతి ఇవ్వండి. ఏం కావాలి బాబు? అమ్మా నా ఫ్యామిలీని కాపాడండి, వాళ్ళ ప్రమాదంలో ఉన్నారు. జయదేవ్, అమ్మా ఈ అబ్బాయి ఫ్యామిలీ ఎక్కడుందో కనుక్కొని వాళ్ళని తిరిగి క్షేమంగా ఊరికి పంపించే బాధ్యత నీది. అలాగే అమ్మా. నీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? కానిస్టేబుల్ బబ్బులు వాళ్ళ అత్తగారింట్లో ఉన్నారు. అన్నా కానిస్టేబుల్ బబుల్ నంబర్ ఉందా? అన్నా నాకు తెలుసు అన్నా. పదా అమ్మా, వాడిని జాగ్రత్తగా చూసుకో. వాడి ఫ్యామిలీతో వస్తా. రా బాబు. అమ్మా ఈ ఊళ్ళో వాళ్ళందరూ మీ ఇంటికి వెళ్తే నన్ను కాపాడతారన్నారు. అసలు మీరెవరు, వాళ్ళెవరు నాకేం అర్థం కావడం లేదు. దేవ్ వంశానికి పెద్ద దిక్కు సూర్యదేవ్. ఆయన ఇష్టపడి చేసుకున్న భార్య ఈశ్వరమ్మ, ఆస్తి కోసం చేసుకున్న మరో భార్య గజలక్ష్మి. ఇద్దరికీ రత్నాల్లాంటి కొడుకులు పుట్టారు. దేవ్ సామ్రాజ్యానికి వంశస్థులొచ్చారని సూర్యదేవ్ ఆనందించాడు. సూర్యదేవ్ తర్వాతి స్థానం తన కొడుక్కే రావాలని ఇద్దరు భార్యలు పట్టుపట్టారు. ఇద్దరిలో ఎవరినెన్నుకోవాలో తెలియక సూర్యదేవ్ అయోమయంలో పడ్డాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు. తన దగ్గర నిజాయితీగా ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అది నచ్చని జయదేవ్ ఆ స్థానం కోసం అతన్ని చంపేశాడు. అప్పుడు గురుదేవ్ ఆలోచనలో పడ్డాడు. ఏకంగా తన తండ్రిని కొట్టి అవిటివాణ్ణి చేసి ఆ నింద జయదేవ్ మీద మోపి ఆయన్ని మాకు దూరం చేశారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర సానుభూతి పొంది గురుదేవ్ తన తండ్రి స్థానానికి వచ్చాడు. నేనొంటరిదాన్నయ్యాను. వాడు చేసిన పనికి 10 ఏళ్లుగా భర్త లేకుండా బాధను అనుభవిస్తున్నాను. ఇప్పటి వరకు ఆయన్ని నన్ను చూడనివ్వలేదు.